ఒక పథకం ప్రకారమే గత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందని, అప్పుల పాలైపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సో పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయడం, పథకాలు అమలు చేయడం సర్వసాధారణమే అంటున్నారు. నిజమేనా సార్? సార్ బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ప్రైమ్ నైటీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సహజంగా ప్రభుత్వానికి అప్పులు చేయటం అనేది ఏ ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే ఉమ్మడి స్టేట్ లో కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా ఎవరైనా సరే అప్పులు చేయటం, అప్పుల ద్వారా తెచ్చుకోవటం, తర్వాత మనం తీర్చడం, ఇవన్నీ నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఇండియా కూడా అప్పులు తెచ్చుకుంటుంది, మనం తీరుస్తుంది, ఇవన్నీ జరుగుతున్నటువంటి ప్రక్రియ. కాకపోతే ఏంటంటే, అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏదైతే తను చెప్పినటువంటి పాదయాత్రలో నవరత్నాల రూపంలో ఏదైతే చెప్పాడో అవి ఎక్కడో కూడా ఆపకుండా కంటిన్యూగా అమలు చేసినటువంటి పరిస్థితిలో టీబీటీ పద్ధతిలో ప్రతి కుటుంబానికి డైరెక్ట్ గా వెల్ఫేర్ అటువంటి అందించేటువంటి ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టాడు. ఇది మరో శ్రీలంక అయిపోతుంది, అప్పులు చేస్తా ఉన్నాడు, అదేవిధంగా రాబోయే రోజుల్లో అడుక్కోవాలని చెప్పేసి అని విపరీతమైనటువంటి ప్రచారాన్ని తెచ్చి చివరికి అదే పెద్ద మనిషి ఏమనంటే, నేను అధికారంలోకి వస్తే ఇంతకంటే మెరుగైనటువంటి విధంగా తల్లికి వందనం, ఫ్రీ బస్సు, సిలిండర్లు, అదేవిధంగా రైతుకి అన్నదాత సుఖీభావం అని చెప్పేసి రకాలు చెప్పేసి ఎంతకంటే మెరుగ్గా చేస్తానని చెప్పేటువంటి ఒక అబద్ధాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేయడంలో వదిన, మరిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి ఒక పెద్ద వ్యూహంతో ప్రజల మొత్తాన్ని భ్రమలో పెట్టి, ఒక ఆశ పెట్టి నిన్న ఎలక్షన్ లో కూటమి గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చి రావడం జరిగింది. నేను ఇక్కడ అడుగుతున్నదంటే, చంద్రబాబు నాయుడు గారు అంటేనే జనరల్గా ఏమంటారు, ఒక విజనరీ, అసలు అది అద్భుతం చేస్తాడు, అదేవిధంగా సంపద సృష్టిస్తాను, అదేవిధంగా సాంకేతికాన్ని ప్రపంచానికి సాధించినటువంటి పెద్ద మనిషి అని చెప్పినటువంటి ఏదైతే ప్రచారాలు ఉన్నాయో, ఈ ప్రచార ఆర్భాటంలో ఆయన పెద్ద హైప్ క్రియేట్ చేసినటువంటి ఈ మీడియా కావచ్చు, వాళ్ళ షోకాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు, మరి ఒకనాడు ఏదైతే ఇదే పెద్ద మనిషి శ్రీలంక అవుతుంది, అప్పులు కుప్పలు తెప్పలుగా అయిపోతుంది, ఇది పేదవాడికి నడ్డి విరిచేటువంటి ఇది అనేటువంటిది చెప్పినట్టు ఆ మనిషి తను మరలా యూటర్న్ తీసుకొని, నేను దీనికంటే ఏదైతే ఒక కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మఒడి ఉందో ఒకరికి ఇస్తున్నారు, నేనైతే మాత్రం మీ ఇంట్లో ఎంతమందికి ఇస్తాను, అదేవిధంగా బీసీలకి 50% 50 వయసు సంవత్సరాల నుంచి నేను మీకు పెన్షన్ ఇస్తానని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అని చెప్పేసి అన్నాడు, ఉద్యోగాలు అని చెప్పేసి, ఎట్లా అసలు ఎన్ని హామీలు అంటే ఇక్కడ నేను ప్రజలు కూడా అడుగుతుంది ఏంటంటే, ప్రజలకు మతిమరుపు పొందాను అనుకుంటున్నాను. ఎందుకంటే 2014 ఇదే పరిస్థితి జరిగింది. 2014 ఎలక్షన్ అప్పుడు కూడా రైతు రుణమాఫీ అని చెప్పేసి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు, సన్ రైజ్ స్టేట్ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు. అదే క్రమంలో మరలా 19 నుంచి 24 వరకు అతను ప్రతిపక్షంలో ఉన్నాక మరలా ఇదే స్లోగన్ తీసుకున్నాక మళ్ళీ ప్రజలు మరి నమ్మారో ఏంది అర్థం కావట్లేదు. కానీ నిన్న బడ్జెట్ పెట్టిన తీరు చూసినాక అంత మోసం అంటే, ఎంత అబద్ధాలంటే, అబద్ధాలు కూడా రెక్కలు కట్టుకుని ప్రచారం చేస్తాడు అనేటువంటిది, అబద్ధమే ఎదురుపడి సిగ్గుపడేటువంటి తలదించుకునేటువంటి విధంగా ఈ రోజు చూసేటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఈ రోజు నేను చెప్పారు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి వదిన, మరిది రకరకాలు చెప్పారు. తీరడైన బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు మొత్తం లెక్కలు సహా వచ్చింది. అంటే ఈ విధంగా ఏదైతే ప్రభుత్వం ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాలని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసే విషయంలో మోసం చేసి, ఏదైతే నిన్న బడ్జెట్ లో కూడా తేడతలం అయిపోయింది. ఏదైతే అన్నదాతకి 1000 కోట్లు పెట్టాడు, ప్రతి రైతుకి 1000 కోట్లు వేస్తానని చెప్పేస్తాడు, అదే లేదు. అదే అమ్మఒడి కావచ్చు, చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి విషయంలో కూడా బడ్జెట్ కోతలు పెట్టేసి ఎట్లా నువ్వు చేస్తావు, ఏ విధంగా చేస్తావు అంటే ప్రజలు ఇక్కడ మరోసారి మోసం చేయటమే. ఈ క్రమంలోనే ఇది మొత్తం ప్రశ్నిస్తారని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలల తర్వాత పూర్తి బడ్జెట్ కింద ప్రవేశపెట్టాడు. అవన్నీ జనం ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పేసి అని రకరకాల డైవర్షన్ పాలిటిక్స్, ఒకసారి నెయ్యం చేస్తాడు, ఒకసారి ఏమో శ్వేతపత్రాలు అంటాడు, ఒకసారి రుస్మాన్ అంటాడు, ఒకసారి ఏమో జత్వాని కేసు అంటాడు, ఒకసారి ఏమో సోషల్ మీడియా కేసు అంటారు. అదేవిధంగా జగన్ గారి కుటుంబం గురించి వార్తలు ఎన్ని చూస్తూ ఉంటాయంటే డైవర్షన్ పాలిటిక్స్. తను ఏదో సామెత ఒకటి, మొరటి సామెత ఏదో మంగళవారం అంటారు. అందువల్ల ఏంటంటే ఈ రోజు అతను చేసే మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో భాగంగా ఈ రోజు అబద్ధాలు చెబుతూ జనాన్ని నమ్మించి మోసేసినటువంటి ఈ పెద్ద మనిషి మీద ఎక్కడ ప్రభుత్వం యొక్క లోపాలని, ప్రభుత్వం యొక్క అబద్ధాలని, ప్రజలు వేసినటువంటి మోసాన్ని ఎక్కడ ఎండగడతారు అని చెప్పేసి ఈ రోజు ఒక బుల్డోజర్ వ్యవస్థ ఈ రోజు క్రియేట్ చేసి ఏదైతే ప్రశ్నించేటువంటి గొంతును నొక్కివేయడం కోసం
సోషల్ మీడియా కార్యకర్తల మీద ఇప్పుడైనటువంటి నిర్బంధాలు పెట్టి అర్ధరాత్రి పూట చెప్పా పెట్టకుండా అరెస్టులు చేసేటువంటి ఒక భయకంపితున్నటువంటి ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి రోజు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే మరి జగన్మోహన్ గారు ఈ రోజు అసెంబ్లీలో పోయినా కూడా అక్కడ మాట్లాడే ఇప్పుడు అసెంబ్లీలో ఏదైతే అసెంబ్లీ దేనికి ఉండిద్ది, ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం చేసే విధానాల మీద ప్రతిపక్ష పాత్రగా వ్యవహరించే తీరు కోసం అసెంబ్లీ వేదిక ఉంటుంది. అక్కడ అవకాశం లేని క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీని కూడా బహిష్కరించడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి ద్వారా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ప్రజలకు చెప్పిందో అది చెప్పింది ఆచరణలో అమలు చేయడంలో పేరినటువంటి నేపథ్యంలో ఒక మోసపూరితటువంటి ప్రభుత్వం ఈ రోజు పనిచేసినటువంటి విధానం ఈ రోజు ప్రజలు మొత్తం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అందువల్ల ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరగట్లేదు అంటారా కనకారావు గారు? ఏంటి అభివృద్ధి ఏం జరగట్లేదా అంటే అర్థం కాదు. అభివృద్ధి అంటే ఎట్లా కాదండి, ఏది నువ్వు చెప్పావో నువ్వు చెప్పినటువంటి విషయాలు అయితే ఉండే దాని గురించి మనం మాట్లాడుకుందాం. నువ్వు చెప్పినటువంటి హామీలు అయితే ఉండేయో హామీలు అమలు చేయడంలో నువ్వు ఎంతవరకు సక్సెస్ అయ్యావు, ఏం చేసావు, దానికి ఎంత నిధులు కేటాయించాలో చూసుకున్నప్పుడు నిన్నంతా జరిగింది మొత్తం కూడా బడ్జెట్ సమావేశాలు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టినాక నువ్వు చెప్పినటువంటి హామీలకి నువ్వు కేటాయించినటువంటి బడ్జెట్ కి మొత్తం వేరే చూసుకున్నప్పుడు నువ్వు సూపర్ డూప్ అయిందనేటువంటిది ఈరోజు అర్థమవుతున్న నేపథ్యంలో ప్రజలను మోసం చేయడం కాదు అడుగుతా ఉన్నా.